నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోడీ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని వెల్లడి. తెలుగుదేశం ఎప్పుడూ హింసను ప్రేరేపించదు. జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. అసైన్డ్ చట్ట సవరణ వెంటనే రద్దు చేయాలి. కొత్త ప్రభుత్వానికి 3 పార్టీల నాయకుల డిమాండ్. పార్క్ గేట్ ఆర్చ్ కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్. కేంద్ర మంత్రివర్గంలోకి శ్రీనివాస్ వర్మ. సోమును హత్తుకుని భావోద్వేగానికి గురైన ఎంపీ. భారత ప్రధానిగా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లోని ప్రధానమంత్రి కార్యాలయంలో 3వ దఫా తన విధుల్ని మొదలుపెట్టేశారు. ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. ఆయన మాట్లాడుతూ, మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం వారి సంక్షేమానికి సంబంధించిందే కావటం విశేషం. రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి, కర్షకుల సంక్షేమంపై మా ప్రభుత్వం మరింత దృష్టి సారించనుందని సంతకం చేసిన తర్వాత మోడీ వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అభ్యర్థించనున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వేళ జరగబోయే సమావేశాల ప్రారంభం రోజున 2 సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఈ ప్రభుత్వ దార్శనికత, ప్రాధాన్యతలను పేర్కొంటారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత 2 సార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ తాజా ఎన్నికల్లో కూటమి విజయ దుందుబితో వరుసగా 3వసారి పీఠమెక్కిన ఘనత సాధించారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత దేశంలో వరుసగా 3వసారి ప్రధాని అయిన ఘనతను సొంతం చేసుకున్నారు. తాజాగా కేంద్ర సర్కార్లో 71 మంది కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు ఉన్నారు. मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన పార్టీ తెలుగుదేశమని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కూటమి పార్టీలంతా కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాయని చెప్పారు. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించామన్నారు. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పట్టాభి మాట్లాడారు. వైకాపా నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా భౌతిక దాడులు జరగవు, హింసను తెదేపా ప్రేరేపించదు. నారా లోకేష్ రెడ్ బుక్ రియాలిటీ, ఐపీసీ సెక్షన్ పవర్ ఏంటో చూపిస్తాం. రెడ్ బుక్లో పేర్లు నమోదైన పిల్ల సైకోలు, అవినీతి పరులైన అధికారుల సంగతి తేలుస్తాం. చట్టానికి లోబడి గట్టిగా బుద్ధి చెప్తాం. గత 5 ఏళ్లలో వైకాపా నేతలు ఎన్నో పాపాలు చేశారు. దేవాలయం లాంటి మా కార్యాలయాలపై దాడికి పాల్పడ్డారు. మాచర్లలో బోండా ఉమా, బుద్ధ వెంకన్నపై దాడి చేసినప్పుడు చంద్రబాబు అమరావతి పర్యటనలో ఆయనపై రాళ్లు, కర్రలు వేసి మాది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి కలరింగ్ ఇచ్చినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? బాధ్యత గల సీఎం పదవిలో ఉంటూ మా వాళ్లకు బీపీలు రావా అని జగన్ రెచ్చగొట్టేలా మాట్లాడినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? తోట చంద్రయ్య, కంచర్ల జర్లయ్య, కిరణ్, డాక్టర్ సుధాకర్, అమర్నాథ్, అబ్దుల్ సలాం వంటి వారి చావుకు కారకులైనప్పుడు తెదేపా నేత చన్నుపాటి గాంధీపై దాడి చేసి కంటిచూపు పోగొట్టినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? యువగళం పాదయాత్రలో 22 సార్లు రాళ్ల దాడులు జరిగాయి. అప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది? ఇప్పుడు మీరా మాకు నీతి కబుర్లు చెప్పేది అని పట్టాభి మండిపడ్డారు. గత కొద్ది రోజులుగా వైసీపీ నాయకులు
కొత్త పందాలో కొత్త కొత్త పదాలు వాడుతూ సరికొత్తగా మాట్లాడుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ కూడా సైకో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా పిల్ల సైకోలుగా ముద్ర వేయించుకున్నటువంటి నాయకులందరూ మీడియా ముందుకు వచ్చి నంగనాచుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏ పాపం ఎరగనటువంటి వ్యక్తులుగా అత్యంత బుద్ధిమంతుల్లాగా మాట్లాడుతూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్కును ఏలేసుకుంటూ ఉన్నారు. ఓరు మీ దుంపదగా ఏం మాట్లాడుతూ ఉన్నారా, మీరు చేసినటువంటి పిచ్చి చేష్టలు ఏంటి, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటని చెప్పి. జూన్ 4వ తేదీన మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ఒక దీపావళి పండుగ జరుపుకున్నారు. ఒక నియంత పాలనకి ముగింపు పలికిన రోజు, రాష్ట్రానికి తిరిగి స్వాతంత్రాన్ని అందించినటువంటి రోజు జూన్ 4, 2024 చరిత్రలో నిలిచిపోతుంది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినడం కోసం ఎన్నో రోజులుగా తపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు జూన్ 12 ఉదయం 11:27 నారా చంద్రబాబు నాయుడు అనే నేను అన్న వాక్యాన్ని వినబోతున్నారు. ఆ రోజున తిరిగి ఒక సంక్రాంతి పండుగ జరుపుకోవటానికి సంసిద్ధులవుతా ఉన్నారు ప్రజలందరూ కూడా. రాష్ట్రంలో వాతావరణం ఈ విధంగా ఉంటే ఈ పిల్ల సైకో మోకొచ్చి మీడియా ముందుకు వచ్చి అప్పుడే ఆడవటం మొదలెట్టారు. అయ్యో అమ్మో మా పైన దాడులు చేస్తూ ఉన్నారు, మమ్మల్ని చితగ్గొడతా ఉన్నారు అని రకరకాల డ్రామాలు. గిరినాథ్ చౌదరిని చంపింది వైసీపీ పిల్ల సైకోలు అవునా కాదా? ఇవాళ నంగనాచుల్లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఆ గుడివాడ గుట్కాగాడిని అడుగుతా ఉన్నా, ఎరా కొడాలి నాని, ఎవర్రా చంపింది? గిరినాథ్ చౌదరి అనే తెలుగుదేశం పార్టీ నాయకుడిని ఎవరు చంపింది? ఏమయ్యా పేరుని నాని, ఏంటయా మాట్లాడుతా ఉన్నా మీడియా ముందుకు వచ్చి? దాని యొక్క పర్యవసానమే మీరు చూశారు. జూన్ 4వ తేదీన 151 నుంచి 11 స్థానాలకి పడిపోయారు మీరు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. సిగ్గుపడకుండా ఇంకేం మొక్కలు పెట్టుకుని వస్తూ ఉన్నారా మీడియా ముందుకు? మీరు ఏ మొక్కం పెట్టుకుని వస్తూ ఉన్నారు? నిజమైనటువంటి దేవుడి స్క్రిప్ట్ ఏంటో జూన్ 4వ తేదీన చూపించాడు ఆ భగవంతుడు. 151లో మధ్యలో ఉన్నటువంటి 5ని చెరిపేశాడు ఆ భగవంతుడు. దేనికో తెలుసా? ఆ 5 సంవత్సరాల మీ 5 సంవత్సరాల పరిపాలన ఒక కళంకం ఈ రాష్ట్రానికి. రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ పైన భౌతిక దాడులు జరగవు, మీ ఇళ్ల పైన దాడులకు ఎవరు తెగబడరు, మీ కుటుంబ సభ్యులను ఎవరు కూడా భయభ్రాంతులకి గురి చేయరు. నాది హామీ, చంద్రబాబు నాయుడు గారి పక్షాన, లోకేష్ గారి పక్షాన, తెలుగుదేశం పార్టీ పక్షాన, కూటమి పక్షాన నేను హామీ ఇస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకు వెళ్ళిన రోజున ఆయన పైన రాళ్లు కర్రలు వేసి మాది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి కలరింగ్ ఇచ్చిన రోజున మీకు గుర్తుకు రాలేదా? ఇవాళ ఈ సైకో జగన్ రెడ్డి మా వాళ్ళకి బీపీలు రావా? ఏది దాడులు జరిగిన రోజున ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఆ దాడులని కట్టడి చేయాల్సింది పోయి ఇంకా రెచ్చగొట్టే విధంగా మాకు బీపీలు రావా అని మాట్లాడిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? అనిల్ కుమార్ యాదవ్ ఎవ్వరినీ కూడా మర్చిపోయే ప్రసక్తే లేదు. మీ అందరికీ నేను ఒకటి చెప్తా ఉన్నాను, అరే మీరు అంత భయపడబాకండి. ఇందాక చెప్పినట్టు అవినాష్, అరే నాని, మీ ఇళ్ల మీదకి రాము, మీ కుటుంబ సభ్యులకి జోలికి రాము, కానీ మీరు వాటి నుంచి ఒకటైతే అలవాటు చేసుకోవాలి. రోజు ఇక మీదట నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి. మంచాల మీద పరుపుల మీద పడుకోవటం మానేసేయండి. రోజు కూడా నేల మీద పడుకోవటం అలవాటు చేసుకోండి. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి వెస్ట్రన్ కమోడ్లు అవి మార్చి ఇండియన్ టాయిలెట్ పెట్టుకోండి. ఎందుకంటే అలవాటు చేసుకోవాలి, ఇండియన్ టాయిలెట్ అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా దొడ్డు బియ్యం
రోజు బిర్యానీలు పలావులు తినటం మానేసి దొడ్డు బియ్యం తినటం అలవాటు చేసుకోండి. అర్థమవుతుందా? అంతేకాకుండా రోజు నాన్ వెజిటేరియన్ కూడా మానేయాలరా మీరు అందరూ కూడా. రోజు నాన్ వెజ్ మానేయాలి. వారానికి ఒక రోజు, అది కూడా 200 గ్రాములు మాత్రమే తినటం అలవాటు చేసుకోండి. సెల్ ఫోన్లు మాట్లాడటం, నిమిషానికి ఒకసారి ఫోన్ మాట్లాడటం కూడా మానేసేయండి రా బాబు. ఎందుకంటే రేపు మీరు చేరబోయేది శ్రీకృష్ణ జన్మస్థానానికి. అక్కడ వారానికి 2 సార్లే ఫోన్ టోకెన్లు ఇస్తారు. కాబట్టి ఈ చేతిలో ఫోను, ఈ చేతిలో ఫోన్ పెట్టుకుని ఈ చెవిలో ఒక ఫోను, ఇవన్నీ మానేయండి రా బాబు. కుదరదు ఇవన్నీ. వారానికి 2 ఫోన్ టోకెన్లే మీకు ఇచ్చేది. ఈ నెల 12న మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు నష్టం కలిగేలా గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధం చట్టం 9/77 చట్టం సవరణను రద్దు చేయాలని 3 పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఆ మేరకు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి ఐనాపురపు సూర్యనారాయణ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పిట్టా వరప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ శ్రీనివాసరావు మాట్లాడారు. జగనన్న కాలనీలకు ఎస్సీ ఎస్టీ బీసీల నుండి తీసుకున్న అసైన్డ్ భూములకు సుమారు 2.5 కోట్లు R&R ప్యాకేజీ చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని, గత ప్రభుత్వం రద్దు చేసిన 27 ఎస్సీ ఎస్టీ పథకాలు తిరిగి పునరుద్ధరించాలని కోరారు. మాజీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాష్ట్రంలో 33,29,000 ఎకరాలు అసైన్డ్ భూమిని 19,21,000 మందికి పంపిణీ చేసినట్లు గత ఏడాది ప్రకటించారని, వీటిల్లో సగానికి పైగా అసైన్డ్ భూమి అన్యాక్రాంతమైందని, ఈ భూమికి కొనుగోలు చేసిన వారికి యాజమాన్యపు హక్కులు వచ్చే విధంగా అసైన్డ్ చట్టాన్ని సవరించారని తెలిపారు. దీంతో లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతమైన ఎస్సీ ఎస్టీల భూములు ఇతర కులస్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయని, 9/77 చట్టం ప్రకారం ఈ భూములు అన్యాక్రాంతమైనప్పటికీ తిరిగి పొందే అవకాశం డీఫామ్ పట్టాదారులకు ఉందన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన సవరణ వల్ల ఈ అవకాశం పోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులైన భూమి లేని ఎస్సీ ఎస్టీలకు కనీసం ఎకరం భూమి ఇవ్వాలని కొత్త భూసేకరణ చట్టం చెబుతుందన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యను పునరుద్ధరించడంతో పాటు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్ వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీలకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. దాంట్లో 27 పథకాలు గత ప్రభుత్వం రద్దు చేసింది. అందులో ముఖ్యమైనది అంబేద్కర్ విదేశీ విద్య. అంబేద్కర్ విదేశీ విద్య ఆ పేరుని జగనన్న విదేశీ విద్యగా మార్చి కనీసం ఒక 10 మందిని కూడా విదేశాలకు పంపించి చదివించలేదు ఈ జగన్ ప్రభుత్వం. అది చాలా విద్యార్థులకి చాలా తీరని లోటు. అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండేవి. చిన్నప్పుడే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈ ఎస్సీ ఎస్టీ పిల్లల్ని తీసుకొచ్చి 10th క్లాస్ వరకు చదివించారు. ఆ స్కూల్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఫీజు రీఎంబర్స్మెంట్ గతంలో ఇచ్చారు, అది తీసేసి అమ్మఒడి అన్నారు. అమ్మఒడి ఇద్దరికని చెప్పారు, సరే ఎవరికి ఒకరికే ఇచ్చారు. ఆ విధంగా పూర్తిగా నష్టపోయారు. అలాగే ఎస్సీ ఎస్టీలకి బ్యాక్లాగ్ పోస్టులు చాలా పెరిగిపోతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం. గతంలో ఏదో అరాకొరా పూర్తి చేసిన ఈ 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్ గారు దాన్ని ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీకి సన్నాహాలు చేయలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఎన్ని ఉన్నాయో అన్నీ బయటకు తీసి త్వరితగతిన పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సప్లై అన్నది, సప్లై నిధులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని దుర్వినియోగం చేశారు. ఈయన పూర్తిగా జగన్ పూర్తిగా దారి మళ్లించాడు. అతను నవరత్నాలకు దీన్ని మళ్లించి ఎస్సీ ఏరియాల్లో ఏ విధమైన అభివృద్ధికి లేకుండా సప్లై నిధుల్ని దుర్వినియోగం చేశారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సప్లై నిధులు ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ సంక్షేమానికి అభివృద్ధికి ఉపయోగించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క ఉద్యమ పార్టీలకు సంబంధించి అలాగే పార్టీకి సంబంధించి మేము దీన్ని వ్యతిరేకిస్తూనే ఉంటాం, పోరాటం చేస్తూనే ఉంటాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అనేక హామీలని గుప్పిస్తూ అధికారం చేపట్టింది. ఆ అధికార పార్టీ కేంద్రంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి రాష్ట్రానికి సంబంధించిన రాయితీల్ని రప్పించి దళిత మైనార్టీ గిరిజన హక్కులకు సంబంధించి వాళ్ళ భూములకు సంబంధించి రక్షణ కల్పించవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి తప్పనిసరిగా ఉంది. ఆ అడుగులు వేస్తే మేము ఎప్పుడు కూడా ఈ యొక్క పార్టీకి మేము
సహకరిస్తాం. ఏదైతే తీవ్రమైనటువంటి నష్టాలను కలుగజేసిందో ఆ మేరకు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఈ ప్రభుత్వం సరిచేయాలని, కొత్తగా ఏర్పడిపోయేటటువంటి ప్రభుత్వం సరిచేయాలని 3 పార్టీల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా 9/77 చట్టం అంటారు, ఆంధ్రప్రదేశ్ ఎస్ఎన్ భూముల బదలాయింపు నిషేధ చట్టం. ఆ చట్టాన్ని సవరించారు. ఆ చట్టాన్ని సవరించడం వల్ల ఎస్సీ ఎస్టీలకి బీసీలకి సంబంధించినటువంటి 15 లక్షల ఎకరాల భూమి వాళ్ళ చేతుల్లో లేకుండా పోతుంది. దానివల్ల కాబట్టి ఆ చట్టాన్ని వెంటనే ఆ సవరణ వెంటనే రద్దు చేసి ఆ భూములపై తిరిగి మళ్ళీ ఆ వర్గాలకి హక్కు ఉండే విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా జగనన్న కాలనీకి సేకరించినటువంటి ఎస్ఎన్టీ భూములకి R&R ప్యాకేజ్ ఇవ్వలేదు. ఆ ప్యాకేజ్ 2,500 కోట్ల రూపాయలు ఉంది. అది కూడా ఈ ప్రభుత్వం చెల్లించాలి. అదేవిధంగా గతంలో ఏదైతే రద్దు చేశారో 27 పథకాలు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఆ పథకాలన్నీ కూడా పునరుద్ధరించాలి. పోలవరం ప్రాజెక్టు బడ్జెట్ పాతది కాకుండా కొత్తగా మళ్ళీ బడ్జెట్ సవరణ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు కూడా దాటిపోయింది. అది ఎప్పుడో 2005 అంటే ఇప్పుడు 2005 నాటి అంచనాలు, 2024 వచ్చింది కాబట్టి 20 సంవత్సరాలు అయింది. స్థానిక 42వ డివిజన్ మున్సిపల్ కాలనీలో ఉన్న క్రికెట్ పార్క్ గేట్ ఆర్చ్ను కొందరు దుండగులు కూల్చివేశారని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పార్కులోకి బ్లేడ్ మ్యాచ్, గంజాయి బ్యాచ్లు ప్రవేశించకుండా పటిష్ట చర్యలు చేపట్టనందునే ఇలా జరిగిందని వ్యాఖ్యానించారు. సోమవారం పార్క్లో జరిగిన విలేకరుల సమావేశంలో టీకే మాట్లాడుతూ నిత్యం రాత్రిళ్లు గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు పార్కులో సమావేశమవుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పారు. గతంలో ఈ పార్కుకు కాంపౌండ్ వాల్ లేని పరిస్థితిలో రౌడీ మూకలు నేరుగా పార్కులోకి చొరబడేవారన్నారు. ఆ సంఘటనలను గుర్తించి నాటి మున్సిపల్ కమిషనర్ విజయరామరాజుకు వినతి చేయగా కాంపౌండ్ వాల్కు 75 లక్షలు మంజూరు చేశారని, ఆ నిధులతో పార్క్ చుట్టూ గోడ నిర్మాణం జరిగిందని చెప్పారు. అలాగే పార్క్లో జిమ్ ఏర్పాటుకు కూడా నిధుల నుండి గన్ని కృష్ణ 10 లక్షలు మంజూరు చేశారని గుర్తు చేశారు. ప్రశాంతంగా ఉండాల్సిన పార్కును అసాంఘిక పనులకు ఉపయోగిస్తున్న వారిని మందలించామని, ఆ క్రమంలో కొందరు గంజాయి, బ్లేడ్ బ్యాచ్, గట్టి ఆర్చ్ను కూల్చివేసి ఉంటారని ఆరోపించారు. ఈ మేరకు 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఆర్చ్ను కూలగొట్టిన దుండగులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వం వెంటనే స్పందించి బ్లేడ్ బ్యాచ్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్చ్ను కూల్చివేసిన దుండగులు పార్కులో తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టి నెపాన్ని వారిపైకి నెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సమావేశంలో గారపాటి విశ్వనాథ్ చౌదరి, జాలా నటరాజ్, పినిశెట్టి సుబ్బరాజు పాల్గొన్నారు. ఎవరైతే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఉన్నారో వాళ్ళు ఈ ఎలక్షన్ మారింది, ఇప్పుడు దీన్ని మనం ఏదోలా డిస్టర్బెన్స్ చేయాలి, మనల్ని రానివ్వట్లేదు కాబట్టి అని చెప్పి అక్కడ బోర్డు ఆర్చ్ ఉన్నదండి. అక్కడ ఆ గేట్ దగ్గర ఆర్చ్ పెట్టాం, మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి. ఆ ఆర్చ్ని పడగొట్టేసేసి చాలా తెలివితేటలుగా ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి ఇప్పుడు వాళ్ళ మీదకి నెట్టేయడానికి చుట్టూ జెండాలు కట్టారండి. మొత్తం గ్రౌండ్ అంతా కట్టారు. ఈ ఆర్చ్ ఉన్నది మీరు చూసే ఉంటారు. గతంలో గ్రౌండ్కి గేట్ పెట్టి ఆర్చ్ పెట్టాం, అప్పుడు అది ఓపెనింగ్. ఇది ఆ కిందదేమో ఇది మీరు వచ్చినప్పుడు చూశారు కదా, కిందదేమో పడగొట్టేసారు. మొత్తం ఆర్చ్ అంతా కూడా పడగొట్టేసేసి చాలా తెలివితేటలుగా ఈ జెండాలన్నీ కట్టించడం జరిగింది. ఇప్పుడు ఈ విషయం మీద నిన్న సాయంత్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు 3 టౌన్ సిఐ గారికి కంప్లైంట్ రాసి ఇవ్వడం జరిగింది. ఆయన చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఆయన చెప్పింది ఏంటంటే ఎవరైతే పడగొట్టారో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ చేత కట్టిస్తాను, మీరు మాత్రం వర్రీ కావద్దని చెప్పి ఆయన స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం. కాబట్టి ఇటువంటి ఎవరైతే రాజమండ్రిలో ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ, గంజాయి బ్యాచ్ కానీ వీళ్ళందరూ కూడా కొన్ని పార్కుల్ని స్థావరంగా చేసుకుని రాజమండ్రి సిటీలో ఎక్కడైతే పార్కులుండి నైట్ 8 తర్వాత వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా అనుకూలంగా ఉంటుందో అటువంటి చోట్ల ఈ గంజాయి బ్యాచ్, అలాగే ఈ బ్లేడ్ బ్యాచ్ వారి యొక్క తతంగాలు అన్నీ కూడా చేస్తారు. ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు ఈ కంట్రోల్ చేయవలసిన బాధ్యత, ఈ గంజాయి బ్యాచ్ని కానీ ఈ బ్లేడ్ బ్యాచ్ని కానీ కంట్రోల్ చేయవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు గౌరవం దక్కిందని, దీనికంతటికీ మీరే కారణం గురువు అంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజును హత్తుకుని నర్సాపురం ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఆనంద బాష్పాలతో ఢిల్లీ ఏపీ భవన్లో సోము వీర్రాజుకు ఎదురువెళ్లి స్వాగతం పలికిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కృతజ్ఞతగా కాళ్ల మీద పడి పాదాభివందనం చేశారు. ఒక సామాన్య కార్యకర్తను కూడా
కేంద్ర మంత్రిని చేయగల ఏకైక పార్టీ బీజేపీయేనని, నన్ను నడిపించాల్సిన బాధ్యత మీదేనంటూ సోము వీర్రాజును హత్తుకొని ఆనందం, భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు వర్మ. ఆ ఉద్విగ్న పరిస్థితుల్లో సోము కూడా కన్నీళ్ల పర్యంతమయ్యారు. శ్రీనివాస్ వర్మ బీజేపీలో మొదటి నుంచి కొనసాగుతున్నారు. సోము వీర్రాజుకు శిష్యుడు. టికెట్ రావటంలో సోము పట్టు కూడా ఎక్కువగా ఉంది. శ్రీనివాస్ వర్మ విజయం సాధించడం కష్టమని, అభ్యర్థిత్వం సరిపోదని, ఆర్థికంగా బలంగా లేరని ప్రచారం కూడా పెట్టారు. అయినా శ్రీనివాస్ వర్మ ఘన విజయం సాధించడం, ఇప్పుడు అనుకోకుండా కేంద్ర మంత్రి పదవి చేపట్టడం అంతా ఒక అద్భుతంగా భావించిన శ్రీనివాస్ వర్మ తన రాజకీయ గురువు సోమును చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. ఒక సామాన్యుడికి ఇలాంటి అవకాశం ఇవ్వటం గొప్పగా పేర్కొంటూ తాను ఎలాంటి తప్పులు చేయకుండా నడుచుకుంటానని, తనను సక్రమంగా నడిపించాలని సోమును ఆయన కోరటం కనిపించింది. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అఖండ మెజారిటీతో విజయాన్ని సాధించిన సందర్భంగా ఆదివారం రాత్రి బొమ్మూరులోని 98వ బూత్ వెంకటగిరి కొండ మెట్టు వద్ద గురాన రాంబాబు, వాయులపల్లి రవి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్ చేతుల మీదుగా కేక్ కట్ చేయించి స్వీట్లు పంచిపెట్టి బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి రూరల్ నియోజకవర్గం ఎప్పటికీ కంచుకోట అన్నారు. గోరంట్లను భారీ మెజారిటీతో గెలుపొందేలా సహకరించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారని, రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నాయకులు కోరాడ రాము, కోటిపల్లి అమలు, సందక లక్ష్మీనాయుడు, మరడాపు రాంబాబు, రాయుడు సునీల్, నరాలశెట్టి శ్రీను, దుగ్గిరాళ్ల రాజేష్, మత్సేటి త్రిలోక్, చిట్టి రాంబాబు, డబ్బాడ సూరి, ఇంజవరపు హరి, సాంబారి సతీష్, ఓంప్రకాష్, అప్పారావు, గొర్ల సాయి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి పట్టణంలో 4 సార్లు శాసనసభ్యుడిగా నెగ్గి మన నియోజకవర్గానికి 2014, 19, 24 3 సార్లు శాసనసభ్యుడిగా మీ అందరి యొక్క ఆశీస్సులతో ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీపై అభిమానంతో, గ్రామంలో ఉన్న పెద్దల యొక్క అభిమానంతో మన గ్రామంలో మరియు మీ 98వ బూత్లో పూర్తి మెజార్టీ వచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా హుకుంపేట గ్రామంలోని బాబు జగ్జీవన్ రామ్ కాలనీలో ఆర్థికంగా వెనుకబడిన పేద పిల్లలకు బట్టలు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. సత్య చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో 22 మంది పిల్లలకు ఉచితంగా బట్టలు పంపిణీ చేసి వారిని ఆనందంలో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో ఆ కాలనీ ప్రజలు దాదాపు 200 మందికి పైగా హాజరవటం జరిగింది. సత్య చారిటబుల్ ట్రస్ట్ నుంచి తమ్మ సత్యనారాయణ, తమ్మ రవి, పి భరద్వాజ్, పి పద్మరాజు, మద్దుల మురళి, ధర్మారెడ్డి, శ్రీరామ్మూర్తి, కోటిపల్లి చంద్రశేఖర్, సాయి దుర్గా, కాలనీ పెద్ద వెంకన్న, ప్రసాద్, రాజు, సుబ్బారావు తదితరులు పాల్గొని సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ సుమారుగా సంవత్సరానికి పైగా పేదలకు విద్య, వైద్యం, పర్యావరణం, వృద్ధులు, వికలాంగులు అనే 4 విభాగాల్లో ఇతోధికమైన సేవలు చేయటం జరుగుతోందని, అందులో భాగంగానే దుస్తులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన దాతలైన ట్రస్ట్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని ఆకాంక్షించారు. వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధమని తెలిపారు. ఇప్పుడు మీ అందరికీ మా సహాయంలో అతి ముఖ్య భూమిక వహించిన వెంకన్న నాకు చాలా కాలం నుంచి తెలుసు. చాలా మంచి మనిషి, నిబద్ధత కలిగిన మనిషి, డబ్బు మనిషి కాదు. తను అందరికీ తల్లో నాలుకలో ఉంటాడు. మీకు సహాయం చేస్తాం అనగానే మహాప్రభు చాలా చాలా గొప్ప అండి, చాలా నేను చేస్తానండి అన్నాడు. ఇంటింటికి తిరిగి ఎవరో పిల్లలు సహాయం తీస్తాను, చదువు రాదు, సహాయం తీసుకుని అందరి పేర్లు రాశాడు. అందరినీ కూడా అతి పేదవాళ్ళు, నిజంగా అవసరమైన వాళ్ళకే రాయమని చెప్పాను, రాశాడు. రాజమహేంద్రవరం పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన పురంధేశ్వరి ఎన్నిక చెల్లదని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందని, అనేక అధికార దుర్వినియోగ చర్యలకు పాల్పడిందని, గత 50 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఎన్నికల నిర్వహణ ఉండలేదు, వినలేదు అని, ఇప్పుడు జరిగిన ఎన్నికలు పచ్చి బూటకపు ఎన్నికలని,
ఈ దఫా ఎన్నికల్లో ఓటర్ వేసుకున్నాడో, ఈవీఎం ఆటోమేటిక్ ప్రోగ్రాం ద్వారా కట్ ఆఫ్ ఓట్లు వేసుకున్నాయోననే అనుమానాలు ఓటర్లను వెంటాడుతున్నాయన్నారు. ఎన్నికల సంఘానికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఫిర్యాదులు నమోదు కాబడినా ఏ ఒక్క ఫిర్యాదుపైన నేటికి స్పందించకపోవటం ఓటర్ల దురదృష్టంగా భావిస్తున్నారని విమర్శించారు. తనకు కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును రద్దు చేసి వేరొక గుర్తును ఇవ్వటం దారుణమన్నారు. ఎన్నికల సంఘం అక్రమాలపై విచారణకు ఆదేశించి రాజమండ్రి పార్లమెంట్ ఎన్నిక విజయాన్ని రద్దు చేసి తిరిగి ఎన్నిక నిర్వహించాలని ఆర్పీసీ అధ్యక్షులు మేడ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే మరలా ప్రజాహిత కార్యక్రమాల్లో నిత్యం ఒక రెగ్యులర్ యాక్టివిటీస్లోకి మనం వచ్చేసాం. అనేక సమస్యల మీద మనం ఈరోజు స్పందిస్తున్నాం. అలాగే మన వారాంతర సమావేశాలు కూడా నిర్వహించుకుంటున్నాం. ప్రజల్లో ఏంటంటే ఓట్లు ఈరోజు ఓటర్లు వేసుకున్నారో, ఈవీఎంలో ఆటోమేటిక్ ప్రోగ్రామ్ ద్వారా వాటికి అవి వేసుకున్నాయో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాయి. నేను ఈరోజు గాలివాటంగా గెలిచినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉదాహరణకి ఎన్నికల సంఘం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎన్నికల సంఘం మనం 6 ఎలక్షన్స్ చూసాం. ఈ 6 ఎలక్షన్స్లో కూడా ఇంత చెత్త ఎన్నికల కమిషన్ నిర్వహణ ఏ ఎన్నికల్లోనే మనం చూడలేదు. ఉదాహరణకు ఒకటే, మనకి గ్లాస్ గుర్తు పార్లమెంట్కి ఇచ్చారు. మన పార్లమెంట్కి గ్లాస్ గుర్తు ప్రచారంలో ఉంటుండగా మన గుర్తును మనకు తెలియకుండా క్యాన్సిల్ చేశారు. మనకు తెలియకుండా గ్యాస్ పండుగ వాళ్ళే మళ్ళీ ఇంకో గుర్తు అలాట్ చేశారు. అంటే ఎన్నికల సంఘం ఎంత అధ్వానంగా ఉందో మేము ఖచ్చితంగా మొదటి నుంచి ఆరోపణ చేస్తున్నాం. మా పార్లమెంటు గుర్తుని ఉద్దేశపూర్వకంగా అధికార దుర్వినియోగంతో ఘోరమైనటువంటి తప్పిదం జరిగింది. ఖచ్చితంగా దాని మీద న్యాయ ప్రక్రియని ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా దాని మీద చర్యలు అయితే తీసుకుంటాం, న్యాయపరమైన చర్యలు. అంటే ఈరోజు ఎలక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఏదో తూతుమంత్రంగా ప్రజలు ఒక సిస్టమ్ నడపాలి అనే ఉద్దేశంతో నడుపుతున్నాయి. కానీ ఎవరు ఏం జరుగుతుందో అడిగేటటువంటి వాడు లేడు. దాని మీద మానిటరింగ్ అథారిటీ లేదు. అలాగే న్యాయపరమైనటువంటి పోరాటానికి విలువ లేకుండా పోయింది. చట్టపరమైనటువంటి పోరాటం అసలు లేదు. ఇక్కడ చట్టం ముసుగులోనే ఉంటుంది. అందుకని ప్రజల్లో ఒక చైతన్యం వచ్చినా, ఏది వచ్చినా ఉపయోగం లేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. ఓటుకే విలువ లేకుండా పోయింది. అలాగే ఈవీఎంలు ఏ విధంగా ట్యాంపరింగ్ జరుగుతున్నాయి అనేది సోషల్ మీడియాలో అనేక పరిస్థితుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఎలక్షన్ కమిషన్తో ఛాలెంజ్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఎలక్షన్ జరిగింది. జగన్ ఓడిపోయాడు, చంద్రబాబు నాయుడు గెలిచాడు. అలా చంద్రబాబు నాయుడు గెలవడానికి అర్హతలు ఏంటి? జగన్ ఓడిపోవడానికి అర్హతలు ఏంటి? వీళ్ళందరి మూలంగా రాష్ట్రానికి ఉపయోగం ఏంటి అని ఓటు వేసినటువంటి ఓటరు ఉన్నాడా లేడా? లేదు. ఆ విధమైనటువంటి ఆలోచనతో పని లేకుండానే ఈవీఎంలే ఓట్లు వేసుకున్నాయా అనేటటువంటి ఒక అనుమానం ఈరోజు ప్రజల్లో ఉంది. మన దేశ భవిష్యత్తుకు ఆశా దీపాలైన చంటి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చంటి పిల్లల వైద్యం, విజ్ఞానం మరింత అభివృద్ధి చెందిందని వక్తలు పేర్కొన్నారు. ఆర్యాపురంలో ఉన్న సాయి బ్లోసమ్స్ ఆధ్వర్యంలో సినాప్స్ కాన్ఫరెన్స్ హాల్లో కలిడియో స్కోప్ పేరుతో చంటి పిల్లల మల్టీ స్పెషాలిటీ వైద్య విజ్ఞాన సదస్సు జరిగింది. సదస్సులో చంటి పిల్లల వైద్యంలో వివిధ స్పెషాలిటీలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొన్నారు. మారుతున్న జీవన విధానం, దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చంటి పిల్లలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, వాటి తీవ్రత కూడా మారుతోందని, వాటికి అనుగుణంగా మన వైద్య విజ్ఞానం కూడా అభివృద్ధి చెందుతోందని నిపుణులు చెప్పారు. దీనికి తోడు ప్రతి సవాల్ను స్వీకరిస్తూనే వైద్య సాంకేతిక పరిజ్ఞానం కూడా అభివృద్ధి చెందుతోందన్నారు. వీటిని ఎప్పటికప్పుడు వైద్య నిపుణులు అందిపుచ్చుకుంటూ మన భవిష్యత్ తరాలను కంటికి రెప్పలా కాపాడాలని పిలుపునిచ్చారు. సదస్సులో చంటి పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జోగారావు, డాక్టర్ ఆకుల సత్యనారాయణ, డాక్టర్ రామకృష్ణ పరమహంస, డాక్టర్ శరత్ కుమార్, సాయి బ్లోసమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సందీప్, క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వికేడి ప్రసాద్, ఏవో గద్దె సుబ్బారావు, సాయి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ విజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి కాపు రాక్స్ టీం అహరహం శ్రమించి కాపు సామాజిక వర్గీయుల్లో చైతన్యాన్ని తీసుకువచ్చిందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శాప్ మాజీ డైరెక్టర్ ఎర్ర వేణు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వాలు అధికారంలోకి రావడానికి సహకరించిన
పడాల చక్రి ఆధ్వర్యంలోని కాపు రాక్స్ టీమ్ని ఎర్ర వేణుగోపాల్ రాయుడు స్థానికంగా ఉన్న ఆయన కార్యాలయంలో వారిని ఘనంగా సత్కరించారు. కాపుల సంక్షేమానికి కొత్త ప్రభుత్వాల ద్వారా చర్యలు తీసుకునేలా చేయడానికి తాము కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శేఖర్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోడీ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని వెల్లడి. తెలుగుదేశం ఎప్పుడూ హింసను ప్రేరేపించదు. జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. అసైన్డ్ చట్ట సవరణ వెంటనే రద్దు చేయాలి. కొత్త ప్రభుత్వానికి 3 పార్టీల నాయకుల డిమాండ్. పార్క్ గేట్ ఆర్చ్ కూల్చిన వారిపై చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్. కేంద్ర మంత్రివర్గంలోకి శ్రీనివాస్ వర్మ సోమును హత్తుకుని భావోద్వేగానికి గురైన ఎంపీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సీ న్యూస్.